నగరపాలక సంస్థలో వివాదం కొనసాగుతోంది. కమిషనర్ పులి శ్రీనివాసులపై కలెక్టర్ కు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. విజయవాడ వరదల పేరుతో 9,50,00,000 రూపాయలు దోపిడీ చేశారంటూ కంప్లైంట్ ఇచ్చారు. కమిషనర్ అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామని మేయర్ మనోహర్ నాయుడు తెలిపారు. కమిషనర్ అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వాగుకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 9,24,00,000 రూపాయల నిధులు మేము ఖర్చు చేశాం, మేము ఉపయోగించామని చెప్పేసి కమిషనర్ గారు మరి మాట్లాడుతూ ఆయన లెక్కలు చూపించకుండా, కౌన్సిల్ సమాధానం చెప్పకుండా ఆయన కాలయాపన చేసినటువంటి పరిస్థితి మేము ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా మేము తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు లేఖలు రాస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి, అమ్మా మీరు జిల్లా అధికారిగా మీరు పరిశీలించండి, దర్యాప్తు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వటం కూడా జరిగింది. ఇది ఒక అంశం. రెండో అంశం, గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగడానికి కమిషనర్ గారు 16వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు, మీ అందరికి కూడా తెలుసు. మరి రేపు 22వ తారీఖు నుంచి, అంటే రేపు బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత స్క్రూటినీ, విత్డ్రాలు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ అన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి పర్యవేక్షణ అధికారి కమిషనర్ గారు ఉంటారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఈ ఎన్నిక తీరు వ్యవహరిస్తా ఉంటుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం, అమ్మా మీ ఎన్నికల ప్రక్రియలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఒకటి, బుడమేరు వరద సహాయ నిధులకు సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలు, అవినీతిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం. తప్పకుండా కమిషనర్ యొక్క అవినీతి బండారాన్ని, అవినీతి భాగవతాన్ని మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్తాం. ప్రతి మాట అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. మా స్టాఫ్కు సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు, నిధులకు సంబంధించి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, నగరానికి సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఆయన అబద్ధాలు మాట్లాడటమే కాకుండా కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అతని స్వార్థం కోసం తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడు అనేది మేము మీడియా ద్వారా మేము చూస్తూ ఉంటే మాకు అర్థమవుతా ఉంది. ఈ విషయాలని కూలంకుషంగా గుంటూరు నగర ప్రజలకు తెలియాలి, ప్రజాప్రతినిధులకు తెలియాలి. ప్రజల